నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తలోని హెడ్లైన్స్ చూద్దాం వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని స్పష్టీకరణ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్లో ప్రారంభించిన రాష్ట్రపతి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్న స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి శంకుస్థాపన చేసిన రామ్నాథ్ కోవింద్. భారత్లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేస్తున్నాయన్న శక్తికాంత దాస్ సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని వెల్లడి. 60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ 10,000 ప్రభుత్వ కేంద్రాలతో పాటు 20,000 ప్రైవేట్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్. 112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ 6 వికెట్లు తీసిన అక్షర్, అశ్విన్కు 3 వికెట్లు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తలోని వివరాలు చూస్తే వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం భారమని మోదీ వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని చెప్పారు. 4 వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్లో ప్రధాని మాట్లాడారు. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని, వ్యాపార రంగానికి ప్రభుత్వం తన వంతు తోడ్పాటును మాత్రమే అందిస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ వివరించారు. मालिक बनी रहे आज के युग में न ये आवश्यक है न ये संभव रहा है. इसलिए मैं कहता हूं गवर्नमेंट हैज नो बिजनेस टू बी इन बिजनेस. सरकार का फोकस लोगों के वेलफेयर और विकास से जुड़ी परियोजनाओं पर ही रहना चाहिए. इस बजट ने भारत को फिर से हाई ग्रोथ ट्रेजेक्टरी पर ले जाने के लिए स्पष्ट रोडमैप सामने रखा है. बजट में भारत के विकास में प्राइवेट सेक्टर की मजबूत पार्टनरशिप पर भी फोकस है. बजट में पब्लिक प्राइवेट भागीदारी के स्कोप और टारगेट्स को क्लैरिटी के साथ सामने रखा गया है. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు భారత్ వేదికైంది. గుజరాత్ రాష్ట్రంలోని మొతేరాలో నిర్మించిన ఈ భారీ స్టేడియం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భారత్ ఇంగ్లాండ్ల మధ్య కీలకమైన 3వ టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం ఈ స్టేడియంలోనే జరుగుతోంది. వివరాలు చూద్దాం. గుజరాత్లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్రీడా శాఖ మంత్రితో కలిసి ఆయన స్టేడియంను ప్రారంభించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి కూడా రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు పెట్టగా స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును పెట్టారు. ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారీ స్టేడియంను నిర్మించాలని భావించారని, అందుకే సర్దార్ పటేల్ పేరుతో పిలిచే ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇది పర్యావరణ హితంగా అభివృద్ధి చేసిన స్టేడియం అని, ఇక్కడి సౌకర్యాలు క్రీడాకారులకు మరింత మెరుగ్గా ఆడేందుకు సహకరిస్తాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ అహ్మదాబాద్కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. आज हम सभी देशवासियों के लिए गर्व की बात है कि 1,32,000 दर्शकों की क्षमता के साथ मोटेरा का ये स्टेडियम आज विश्व का सबसे बड़ा क्रिकेट स्टेडियम बन गया.
मुझे यह जानकारी दी गई है कि इस स्टेडियम में होने वाले डे नाइट मैचों के लिए एलईडी लाइटिंग से रोशनी की विशेष व्यवस्था की गई है। किसी भी अन्य स्टेडियम में इस्तेमाल हो रही लाइटिंग की तुलना में यहाँ लगभग आधी बिजली खर्च होगी। ऊर्जा का इतना किफायती व सक्षम उपयोग विशेष सराहनीय है। ग्रीन बिल्डिंग सर्टिफिकेशन की गोल्ड रेटिंग से युक्त यह स्टेडियम इको फ्रेंडली विकास का एक अच्छा उदाहरण भी है। यह स्टेडियम विश्व पटल पर अपनी मजबूत पहचान बनाने वाले आज के भारत की आकांक्षाओं और क्षमताओं को प्रदर्शित करता है। देवियों और सज्जनों, भारत ने जो वर्चस्व क्रिकेट में हासिल किया है वह इस विश्वास को मजबूत करता है कि अन्य खेलों में ही नहीं बल्कि विकास के क्षेत्रों में भी हमारा देश विश्व में ऊंचा स्थान प्राप्त करने की क्षमता से परिपूर्ण है। भारत और इंग्लैंड के बीच टेस्ट मैच के आयोजन के साथ आज से इस स्टेडियम में अंतर्राष्ट्रीय क्रिकेट मैचों की शुरुआत हो रही है। అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మోతేరాలోని స్టేడియం మోదీ కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు. అందుకే స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేయాలని నిర్ణయించామన్నారు. अगर बच्चा खेलेगा नहीं तो हारेगा कैसे? वो हार को हजम नहीं कर पाएगा। जीतने का जज्बा कैसे खड़ा होगा? जीतने का जुनून कैसे खड़ा होगा? और ये संस्कार जो बच्चे में रह जाते हैं वो उसको एक अच्छा मनुष्य बनते हुए रोकते हैं। हम 650 स्कूलों को, 600 से ज्यादा स्कूलों को, लगभग 650 स्कूलों को इस नरेंद्र मोदी स्टेडियम के साथ जोड़ने वाले हैं। 34 बसें उनको लाने ले जाने का काम करेगी। इनके सारे पीटी के पीरियड एक साथ कर सप्ताह में एक दिन बच्चा यहाँ आएगा, पूरा दिन खेलेगा, खाना भी यहाँ खाएगा और शाम को सुरक्षित अपने घर पर पहुंचे। भारत के प्रधानमंत्री जब देश को गाइड करके आगे ले जा रहे हैं तो ऐसा काम मुमकिन होता है। और किस तरीके से इस स्टेडियम को कंस्ट्रक्शन किया, एग्जीक्यूट किया। ये क्रिकेट स्टेडियम सिर्फ सबसे बड़ा स्पोर्ट्स स्टेडियम नहीं बल्कि दुनिया का सबसे आधुनिक में से भी एक है। सारा फैसिलिटीज जिस तरीके से यहाँ व्यवस्था किया है वो हर किसी प्लेयर, हर कोई खेल प्रेमी जब यहाँ आएंगे तो उसको पता चलेगा कि ये 21st सेंचुरी का सबसे मॉडर्न स्टेडियम में से भी एक है। ఇక మోతేరాలో అందుబాటులోకి వచ్చిన ఈ భారీ స్టేడియం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇందులో 1.32 లక్షల మంది కూర్చొని మ్యాచ్ వీక్షించవచ్చు. పునరుద్ధరణ పనుల కోసం 2015లో దీన్ని మూసివేశారు. మోతేరాలో భారత్ ఇంగ్లాండ్ల మధ్య 3వ టెస్టు జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్తో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 100 టెస్టుల మైలురాయిని చేరుకోవడంతో ఇషాంత్కు రాష్ట్రపతి ఓ జ్ఞాపకం అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వితీయ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని రైతులను ఉద్దేశించి ప్రధాని ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతన్నలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధరలో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుకొని రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులో ఉన్నాయన్నారు. రైతులకు సంబంధించిన ఏ అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈసారి 40 లక్షల ట్రాక్టర్లతో చలో పార్లమెంట్ నిర్వహిస్తామంటూ భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ సంక్షేమం కోసం కృషి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులతో చాలాసార్లు చర్చలు జరిపామని, వారు ఏదైనా అంశంపై చర్చించాలని భావిస్తే అందుకు ఇప్పటికీ తాము సిద్ధంగా ఉన్నామన్నారు. कृषि को समृद्ध बनाने के लिए प्राणपण से जुटी हुई है। भारत सरकार किसानों से पूरी संवेदना के साथ चर्चा करती रही है। आज भी जब उनका कोई मत आएगा तो भारत सरकार हमेशा किसानों के साथ चर्चा करने को तैयार। देखिए, दरअसल क्या है, जो राज्य सरकार की कार्यवाही है वो कार्यवाही होके हमारे यहाँ आएगी तो हम लोग आगे बढ़ेंगे। కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. దేశంలో మొత్తం 10,000 ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మరో 20,000 ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్ది రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. लोगों को टीकाकरण हुआ है, दुनिया में सबसे तेज हुआ है कि 1 मार्च से यानी अगले सप्ताह से सोमवार से 60 से ज्यादा उम्र जिनकी है और ऐसी संख्या 10 करोड़ से भी ज्यादा है, ऐसे सभी लोगों को और 45 से ज्यादा उम्र जिनकी है लेकिन जिनको कोमॉर्बिडिटी है, कोई ना कोई दूसरी बीमारी है, ऐसे 45 से ज्यादा उम्र वाले लोगों को भी 1 मार्च से टीकाकरण किया जाएगा। 10,000 सरकारी केंद्रों पर और लगभग 20,000 से भी ज्यादा प्राइवेट केंद्रों पर, हॉस्पिटल्स में ये टीकाकरण होगा। और उसमें सबसे बड़ा फैसला यह है कि जो 10,000 सरकारी केंद्रों पर जाकर टीका लगवाएंगे, कोई भी हो, उसको मुफ्त टीका लगेगा। सरकारी हॉस्पिटल में मुफ्त लगेगा सरकारी केंद्रों पर, और प्राइवेट में जो लेंगे उनको अर्थात उसका शुल्क देना पड़ेगा। और वो शुल्क कितना होगा, कितनी फीस होगी, तो स्वास्थ्य विभाग 2-3 दिन में उसके बारे में घोषणा करेगा। अभी सभी संबंधित उत्पादक, हॉस्पिटल्स, इनसे चर्चा करके ये भारत सरकार 10,000 सरकारी केंद्रों पर 45 से उम्र के ऊपर जिनको कोई दूसरी बीमारी भी है और 60 के ऊपर कोई भी है, कोई बीमारी नहीं है तो भी उनको ये टीकाकरण 1 मार्च से शुरू होगा, सोमवार से, और सरकारी केंद्रों में मुफ्त होगा। प्राइवेट में जो लेंगे उनको शुल्क देना पड़ेगा। ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है. ప్రధాని యొక్క ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫెయిర్ ని నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి. మరియు ప్రతి వయస్సు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలున్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామికవేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో $400 మిలియన్ బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాము. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. मैं अपने स्टार्टअप मित्रों, हमारे नए उद्यमियों से कहता हूं, आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. टीम अप फॉर टॉयज.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 24,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. భర్తీ విషయంలో తాను చెప్పింది సరైంది కాదని ఎవరైనా భావిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. తెరాస ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో నేరుగా క్రమబద్దీకరించినవి కలిపి మొత్తంగా 1,32,799 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీల అభ్యర్థులకు లేవని, వాణీదేవి విజయానికి కృషి చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ రంగంలో నింపిన కొలువులు 24,000 మాత్రమే. మీకు మీరు కావాలంటే దీన్ని ధృవీకరించుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24,000. తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10,000 కాదు. అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్గా వాళ్ళు ఇచ్చింది 1000 ఉద్యోగాలు మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1, 2 కాదు, ఇది కూడా నేను సాధికారంగా చెప్తా ఉన్నాను, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను. ఈ అధికారిక లెక్క తప్పు అని ఎవరైనా రుజువు చేస్తే నేను వారితో చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1,32,799 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించింది, అదే రకంగా రెగ్యులరైజ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో టీఎస్పీఎస్సీ ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినాయి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. ఇంకా ఒక 4,000 ఉద్యోగాలు టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అప్పచెప్పినప్పటికీ కోర్టు కేసుల వల్ల 4,000 ఉద్యోగాలు ఆ కోర్టు వివాదాలు చిక్కుకొని ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1,32,799 మైనస్ 36,000 టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినాయి పక్కన పెడితే, జెన్కో కానీ, అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ, అదే రకంగా డైరెక్ట్గా కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారు చేసిన నియామకాలు కానీ ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ త్వరలోనే సుపీరియర్ డీజిల్ పేరుతో మార్కెట్లోకి ఓ కొత్త ప్రాడక్ట్ను తీసుకురాబోతోందని ఆ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎస్ఎస్వి రామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో 3 రకాల పెట్రోల్ అందుబాటులో ఉన్నా డీజిల్ మాత్రం ఒకటే ఉందని, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని సుపీరియర్ డీజిల్ను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ డీజిల్ తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తుందని, ఎక్కువ మైలేజ్ ఇస్తుందని చెప్పారు. As my colleague Mr. Rao was mentioning, this is the only company, I mean I am starting with that fact, this is the only company in the oil and gas sector which is having a director position for R&D vertical. R&D is a functional vertical in our setup, and no other chief technology officer, so to say, I'm a chief technology officer for the company, never had the opportunity of sitting on the board and driving the board decision for the company. So that actually showcases the importance, just to borrow the words of Mr. Rao, the importance that Indian Oil attaches for technology and research and development. Essentially oil refining and marketing company. And with all the focus on climate change, decarbonization and deleterious effects of fossil fuels, we are in the fossil fuel arena. The deleterious effects of fossil fuel, it is our endeavor as a national trust for economic prosperity. Indian Oil, when it was conceived some 70 years back, Indian Oil was conceived as National Trust for Economic Prosperity. So we can never be not cognizant about the fact that we need to be sustainable, we need to be environmentally conscious,
we need to be in the path for decarbonization even while staying in the fossilized domain. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రెంజల్, బోధన్, నవీపేట, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, బోధన్ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోధన్ మండలం సాలూరు వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పోటీపడి కరోనా వైరస్ నియంత్రణకు టీకాను తయారు చేశాయని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని నిమ్స్ వైద్యులు శ్రీ భూషణ్ రాజ్ అన్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోతుందనుకుంటున్న సమయంలో రూపం మార్చుకుని మళ్లీ విజృంభిస్తున్నందున ఒక్క టీకాతో మాత్రమే ప్రజలంతా కరోనా నుంచి రక్షణ పొందుతారన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని డాక్టర్ శ్రీభూషణ్ రాజు పిలుపునిచ్చారు. అనుకున్న కాలంలో మనం టీకా తీసుకొచ్చాం కాబట్టి ప్రజల్లో కాసింత నిర్లిప్తత అనేది మన అనూహ్యమైనటువంటి విషయం ఏమీ కాదు. అయినప్పటికీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శాస్త్రీయ పరిశోధన చాలా గొప్పగా, చాలా పెద్ద మొత్తంలో తీవ్రంగా యుద్ధ ప్రాతిపదిక జరుగుతున్నప్పుడు దానిలో కొన్ని ఆటంకాలు మొదట్లో కొంచెం ఉంటాయి. కానీ తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా టీకా మనం ఉన్న పొలంగా ప్రపంచానికి మొత్తానికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పోటీపడి మరీ తయారు చేసినటువంటివి. దాదాపు అన్ని సంస్థలు కూడా చాలా అద్భుతంగానే తయారు చేశాయి, చాలా త్వరితగతిన తయారు చేశాయి. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది మనకి అత్యంత అవసరమైనటువంటిది. ఇక్కడ ఇనీషియల్గా మొదట్లో కాసింత ఒక రకమైన నిర్లిప్తత ఉన్నప్పటికీ కూడా రానుగాను నెమ్మదిగా ప్రజలకు అర్థం చేసుకొని చాలామంది మళ్ళొకసారి, రెండోసారి, మూడోసారి వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సామాజికంగా కూడా దాన్ని రెండో తరంగం, మూడో తరంగం అంటూ ఉన్నాం. పోతుంది అనుకున్న కాలంలోనే మళ్ళీ తిరిగి వస్తూ ఉండడం కూడా మనం కనిపెట్టాం. సో కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి నెమ్మదిగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎవరైతే రిస్క్ ఉందనుకుంటారో, ఎవరైతే వాళ్ళకి ప్రాబ్లం ఉండదని అనుకుంటుంటారో, వస్తుందనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళందరూ టీకా తీసుకుంటారని అనుకుంటున్నాను. కరోనాను జయించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలని ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ పిలుపునిచ్చారు. దూరదర్శన్తో మాట్లాడుతూ తనతో పాటు తమ విభాగంలోని సిబ్బంది అంతా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని, ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవన్నారు. దేశంలో వేస్తున్న కరోనా టీకా సురక్షితమైందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. బాధ నుంచి తప్పియడానికి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది మేము గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్కి మరియు ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్కి మొదటి డోసు జనవరి 13న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన పోలీస్ పర్సన్స్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే చాలా మంది ఈ వ్యాక్సిన్ కోసం భయపడుతున్నారు. ఇది చాలా అపోహలు పడుతూ చాలా మంది 50% వరకు మనకు వ్యాక్సిన్ తీసుకోలేదు. కాబట్టి వీళ్ళందరికీ తెలియజేయదు ఏమనగా, ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా సెకండ్ డోస్ మేము ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్కి, మరియు ఇప్పుడు రేపటి నుంచి ప్రైవేట్ హెల్త్ వర్కర్స్కి కూడా మేము వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా సెకండ్ డోస్ వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేయండి ఏమనగా, తప్పకుండా మీరు ఈ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు ఫస్ట్ డోస్ తీసుకున్న 29వ రోజు మనం సెకండ్ డోస్ తీసుకుంటే మనకు ఈ ప్రొటెక్షన్ అనేది పూర్తిగా మన వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 14 డేస్కి మనకు 95% వరకు మనకు ప్రొటెక్షన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలు పడవద్దు. వ్యాక్సిన్ తీసుకున్న చోట చిన్న నొప్పి కానీ, కొద్ది బాడీ పెయిన్, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇది ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మామూలుగా అన్ని వ్యాక్సిన్కి మనకి మినిమం అనే సిమ్టమ్ అనేది ఉంటుంది. భయపడే అవసరం లేదు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజారులు ఉదయం గుడి ప్రాంగణాన్ని శుద్ధి చేసి గుడి ప్రాంగణంలో ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాలను వాయిస్తూ ఊరి పొలిమేర వరకు మామిడి తోరణాలు కట్టి గ్రామ దిగ్బంధనం చేశారు. అనంతరం గుడి ప్రధాన ద్వారానికి 2 స్తంభాలను అమర్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారంలో కొలువైన వనదేవతను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు బారితోలారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని చీర, సారె సమర్పించారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ విలువ భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అధికారికంగా డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలోని ముప్పిరెడ్డిపల్లిలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి హరీష్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరం పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి ఆటలకు దూరమవుతున్నారన్నారు. దీంతో చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని, గేమ్స్ అంటే టైం వేస్ట్ చేసుకోవడం కాదన్న హరీష్ రావు క్రీడలతో ఆత్మస్థైర్యం, పోటీతత్వం కూడా పెరుగుతుందని చెప్పారు. ఊరే ఉండకపోతున్నాయి. అక్కడ ఏడ చూసిన పిల్లలు 4 ఒక పీస్ చెట్లయి కట్టలు పెట్టుకోవాలి, క్రికెట్ బ్యాగ్ పట్టాలి, ఆటనే రబ్బర్ బాల్ పట్టుకోవాలి. కానీ ఇప్పుడు రబ్బర్ బాల్ కనబట్టలేదు, చెట్ల బ్యాట్లు కనబట్టలేవు. వాళ్ళను సోమరిపోతులు తయారు చేస్తున్నాయి. కూర్చున్న కూర్చున్న పట్టుకున్న మాత్రమే ఆడుతున్నారు. పశ్చిమ బెంగాల్ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని ఆ రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి కమిషనర్ బీకే పాండా తెలిపారు. బెంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై హైదరాబాద్లోని డీఎల్ఎఫ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ అంజనేయతో కలిసి పాల్గొన్నారు. కేంద్రం తరపున ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, పెట్టుబడుల సేకరణ తదితర అంశాలపై పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించామని చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఉత్పత్తుల తయారీ సహా పలు అంశాలపై ఈ సదస్సు ద్వారా వివరించామని చెప్పారు. డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ అంజనేయ మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న పలు ఐటీ సంస్థలతో పాటు ఇతర సంస్థలను కూడా వెస్ట్ బెంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించామని చెప్పారు. 12 states, and recently we have set up one SEZ, IT SEZ in Sikkim and Manipur. Apart from that, in Bhubaneswar we have a lot of land in the special economic zone. Here we have come to have a road show and discuss with the IT majors to invite them and invest in the east and northeast. This is in the policy of Honorable Prime Minister Act East policy, where all the business activity should be migrated or should be set up in the east and northeast states for the overall growth. And the northeast states is not the only one part of our country, it is the connecting place, connecting region for the Far East, Japan, Myanmar and other countries. ఇక క్రికెట్ విషయానికి వస్తే టీమిండియా అదరగొట్టింది, మొతేరాను మోతెక్కించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో జరుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్లో ఇంగ్లాండ్ను విలవిల్లాడించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 112 పరుగులకే ఆల్అవుట్ చేసింది. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ 6 వికెట్లతో ఆంగ్లేయులను వణికించాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లతో అతనికి అండగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలీ చేసిన 53 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం. వార్తలు ముగిస్తూ ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని, వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని స్పష్టీకరణ. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్లో ప్రారంభించిన రాష్ట్రపతి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్న స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి శంకుస్థాపన చేసిన రామ్నాథ్ కోవింద్. భారత్లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేస్తున్నాయన్న శక్తికాంత్ దాస్, సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని వెల్లడి. 60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్, 10,000 ప్రభుత్వ కేంద్రాలతో పాటు 20,000 ప్రైవేట్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్.
112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ 6 వికెట్లు తీసిన అక్షర్, అశ్విన్కు 3 వికెట్లు.